విజయవాడ కోర్టుకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులను తీసుకొచ్చారు. నేటితో 7 నిందితుల రిమాండ్ ముగియడంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అటు కోర్టు వద్దకు నిందితుల తరపు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప నిందితులుగా ఉన్నారు. విజయవాడ కోర్టుకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులను తీసుకొచ్చారు. నేటితో 7 నిందితుల రిమాండ్ ముగియడంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అటు కోర్టు వద్దకు నిందితుల తరపు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప నిందితులుగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నేటితో రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు కదా సిట్ అధికారులు, ఏటి వివరాలు, తదుపరి కేసు ఎలా ఉండబోతా ఉంది? నవీన్, మద్యం కుంభకోణం సంబంధించి ఈ రోజు 7 నిందితులు కూడా ఆ రిమాండ్ ముగియడంతో కొద్దిసేపటి క్రితం జిల్లా జైలు నుంచి ఆ విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ కోర్టు వెలుపల ఎదురు చూస్తా ఉన్నారు. మరి కాసేపట్లో న్యాయాధికారి ఆదేశాలతో ఆయన కోర్టులో హాజరుపరుస్తారు. మళ్ళీ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అది ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేసిన 7 నిందితులు కూడా పలు దఫాలుగా వారిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ముఖ్యంగా కేసీఆర్ రాజశేఖర రెడ్డిని అయితే తొలి విడతలో వారం రోజుల పాటు విచారించగా తర్వాత మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పెరిగిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అరెస్ట్ చేసిన సమయంలో వారితో పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టును విన్నవించగా ఇటీవలే మొత్తం నలుగురికి కూడా 2 రోజుల పాటు అధికారి కస్టడీలో తీసుకుని పలు దఫాలుగా విచారించారు. ప్రధానంగా వీరు నలుగురు చుట్టూనే మొత్తం వ్యవహారం నడిచిందని కూడా ఇప్పటికే సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఎటు చూసినా కూడా ఏ వైపు నుంచి విచారణ చేసినా, ఏ మూల నుంచి మొదలు పెట్టినా కూడా మొత్తం అన్ని వేలు కూడా వీళ్ళు నలుగురు వైపు చూపిస్తున్నాయని సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు నలుగురు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితం కావడం, అటువంటి అధినేత ఆదేశాలు లేకుండా వీరు ఒక చీఫ్ కూడా బయటపెట్టరనేది ఇప్పటికీ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా తప్పకుండా అధినేత తెలిసే మొత్తం వ్యవహారం చాలా బలంగా సిట్ అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు కూడా ఎవరైతే ఈ మొత్తం వ్యవహారం నడిపారు. డబ్బుల లావాదేవీలకు సంబంధించి, డిస్టరీ అనుమతులకు సంబంధించి ఇట్లా అన్ని వ్యవహారంలో కూడా ఏ దఫాలు ఎన్ని మార్లు చర్చలు చేశారు, ఎన్ని మార్లు భేటీ అయ్యారు అనే అంశానికి సంబంధించి కొంతవరకు సమాచారం సేకరించారు. ఇప్పుడు వీరి వెనక అసలు బాస్ ఎవరనేది కూడా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో అతనికి సంబంధించిన పాత్రకి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో సిట్ అధికారులు ఇప్పటికే కీలకంగా దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరో వారం 10 రోజుల్లోనే మరింత అరెస్ట్ కూడా ఉండే అవకాశం కూడా భావిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు రిమాండ్ లో పొడిగించే అవకాశం నేపథ్యంలో మధ్యాహ్నానికి లంచ్ సమయానికి ముందే కోర్టులో హాజరుపరచడం, వాళ్ళు మళ్ళీ రిమాండ్ పొడిగించిన అనంతరం 7 నిందితులు కూడా జిల్లా జైలుకి తరలిస్తారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్. నమస్తే సార్.